వాక్యం చదువుకుందామండి. ఆమోసు గ్రంథంలో దహించు అగ్ని అనేది ఏర్పాటైంది. ఆ యొక్క ఆమోసు ప్రార్థన చేశాడు. ఆమోసు ప్రార్థన చేయగా అదియు మానిపోవునని ఆగిపోవునని దేవుడైన యెహోవా చెప్పినట్లుగా వాక్యంలో రాసి ఉంటుంది. ఇది సందర్భం. పోయిన ఆదివారంన వాక్యం చెప్తూ టైం అయిపోయిందని విడిచిపెట్టేశాం. దేవునికి స్తోత్రాలు. తర్వాత ఆమోసు ప్రార్థించుతున్నాడు అన్నట్టు. ఆమోసు ప్రార్థనని దేవుడు వింటున్నాడని, దేవుడు అయిన యెహోవా మాట్లాడుతున్నాడని వాక్యంలో మనం గ్రహించవచ్చు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన, ఆమోసు ప్రార్థన వినిన దేవుడు నష్టం జరగదని పశ్చాత్తాపడి వెనకంజ వేసినట్టుగా రాయబడింది 6వ వాక్యంలో. ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చును అని రాసి. ఈ వాక్యాల్లో గమనిస్తే అగ్ని బలాన్ని ఆమోసు యొక్క ప్రార్థన చల్లార్చింది అని చెప్పవచ్చు. అగ్ని బలమును ఆమోసు యొక్క ప్రార్థన చల్లార్చింది. ప్రార్థన అగ్ని బలాన్ని చల్లార్చగలదా? ప్రార్థన, ఒక మనుషుడి ప్రార్థన అగ్ని బలాన్ని చల్లార్చగలదా అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో అగ్ని బలాన్ని చల్లార్చినట్టుగా వాక్యం బోధిస్తుంది. అక్కడ ఒక సందర్భం ఉంది. అగ్ని బలము చల్లార్చబడటానికి వీళ్ళ ముగ్గురితో సహా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో సహా అగ్నిగుండంలో 4వ వ్యక్తి కనపడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి కనపడటం వలన, ఆ 4వ వ్యక్తి వలన అక్కడ అగ్ని బలము చల్లార్చబడింది. వారు కాలిపోకుండా నట్లు అని గ్రహించాలి. ఇక్కడ కూడా అగ్ని బలము చల్లార్చబడవాలంటే దేవుని యొక్క దూత అవసరం. దూతలు ఉంటారు అక్కడ. ఈ 2వ రాజులలో 1వ అధ్యాయం 10-12 వచనాల్లో చదివారు. అక్కడ కూడా పైనుంచి అగ్ని దిగి వచ్చింది అని రాసి ఉంది. 50 మంది సైన్యాన్ని వాళ్ళ అధిపతిని కాల్చి బూడిద చేసిందని రాసి ఉంటుంది. 2 దఫాలు అట్లా జరిగింది. అక్కడ ఏం రాసిందంటే అగ్ని బలము రేజ్ అయింది ఇక్కడ 50 మందిని కాల్చే విషయంలో. ఎక్రోను దేవత అయిన బయల్జెబూబుకు విచారణ చేయటానికి ఆయన మందిని పంపించాడు. తన సైన్యంలో కొందరిని పంపించాడు. ఇజ్రాయేలులో దేవుడు లేడని అనుకొని దేవుని యొక్క కోపము రగిలింది. దేవుని కోపం రగలటానికి కారణాలు అర్థమవుతున్నాయా? బయల్జెబూబు అనే ఒక దయ్యాల అధిపతికి పూజ చేయటము, అక్కడ విచారించటము. దాని కొరకు ఆ యొక్క రాజు, ఆ యొక్క ఇజ్రాయేల్ రాజు, రెండవ రాజులు 1వ అధ్యాయము. రాజు పేరు అహజ్యా. షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగానే రాసి ఉంది. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాకు తోడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని అడ్డగించేసాడు. మీ రాజు అహజ్యా తప్పక చచ్చిపోతాడు. మరణ పడక మీద నుండి దిగకుండా ఆ మంచం మీదనే
నుండి దిగకుండా చచ్చిపోతాడని ప్రకటించాడు. దేవుని యొక్క కోపము ఈ రాజు మీద రగిలిందన్నట్టు. 2 దప్పాలు రాజు యొక్క సైన్యాన్ని కాల్చివేసినట్టుగా రాసింది. 2 దప్పాలు ఈ వాక్యంలో అది బోధించబడింది. 2 దప్పాల దైవాగ్ని 50 మంది సైన్యాన్ని ఒక అధిపతిని కాల్చివేసేసింది, బూడి చేసేసింది. దేవుని యొక్క అగ్ని. ఈ దేవుని అగ్ని అక్కడ రావటానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర దేవుని యొక్క దూత ఉన్నట్లుగా తెలుస్తుంది. దేవుని యొక్క దూత ఆ 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏలియా, నువ్వు భయపడక 3వ అధిపతితో రాజు దగ్గరకు వెళ్ళు అని దేవదూత చెప్పాడు. ఆ దేవదూత చెప్పటాన్ని బట్టి ఏలియా దిగి సైన్యాధిపతి అంతా వెళ్ళినట్టుగా గ్రహించవచ్చు. ఈ దేవదూత వలన 100 మంది సైనికులు, 2 అధిపతులు, వాళ్ళ మీద అధిపతులు చచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏమంటారు? ఎక్రోను దేవత అయిన బయల్జెబూబుకు విచారించుడి. బయల్జెబూబును విచారించుడి. దేవునికి రోషం ఎక్కడొస్తుందో చెప్పాలా? దేవుని యొక్క రోషము ఎక్కడొస్తుందంటే తన్నుగాక వేరే దేవతను ఆరాధన చేయటం వలన దేవునికి రోషం వస్తుంది. క్రైస్తవ జనముల మధ్య దేవునికి రోషం పుట్టించే అంశాలు ఉన్నాయి. చెక్క అనేది సిలువ అనేది నిలువ చెక్క, దానికి పూజ చేస్తుంటారు కొన్ని స్థలాల్లో. అది విగ్రహారాధన. కొన్ని స్థలాల్లోనేమో వట్టిగా గుర్తు కొరకు నిలబెడతారు. అగ్నిబలాన్ని ఆమోసు ప్రార్థన సల్లార్చింది. ఆమోసు విశ్వాస వీరుడని చెప్పక తప్పదు. ఆమోసు ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు. ఆమోసు విశ్వాస వీరుడు. 1 సమూయేలు 12వ అధ్యాయంలో 1 సమూయేలు 12వ అధ్యాయము 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ గమనించండి. గమనించారా? ఎవరెవరు ప్రార్థన చేయటం లేదు? రాత్రులు ప్రార్థన ఎవరెవరు చేయట్లేదు? చేసి పెట్టండి. ప్రార్థన చేయని వారు ఎంతమంది ఉన్నారు? మేమందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం అనేవాళ్ళు ఉన్నారు కదా. మంచిది. ప్రార్థన చేయని వారు ఎవరైతే ఉంటారో వారు పాపం చేస్తున్నారు. ప్రార్థన చేయని వారు పాపం చేస్తున్నారు. విశ్వాస వీరులు 7 ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ప్రార్థనాపరులు 7 ఉన్నారు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటూ వస్తే 22వ వచనం వరకు చదివితే అందులో ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు ఉన్నారు. చాలా ఉంది. అందుకని ఇందులో ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు ఉన్నట్టుగా గ్రహించవచ్చు. ఈ 4 నుంచి 22వ వచనం వరకు చదివినప్పుడు విశ్వాస వీరుల జాబితా దొరుకుతుంది. విశ్వాస వీరులు, ప్రార్థనాపరులు అనే వాళ్ళు ఉన్నారు. మీరు ఇంటి దగ్గర చదువుకోరండి, వచనాలు చాలా ఉన్నాయి. 7 ఉంటారు ఇందులో విశ్వాస వీరులు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 6వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేసు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకువగా ఉండండి అంటాడు. తర్వాత మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెలుసునప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడ్డట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకువగా ఉండు అంటున్నాడు. నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే దొంగలు కొట్టారు, నన్ను దొంగలు కొట్టారు. పౌలు అంటాడు, ఉపవాసాలు ఉన్నాను, అన్నం లేక, అరణ్య ప్రయాణం, సముద్ర ప్రయాణం, పడవ ప్రయాణం, వీటన్నిటిలో రకరకాల ఆపదలలో నేను ఇరకపోయాను. అందుకని నా నిమిత్తం మీరు ప్రార్థనలో గుర్తు చేసుకోనండి అంటున్నాడు పౌలు గారు. ఇంకా పైన సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన అన్నాడు. దేవునికి స్తోత్రాలు. 1 తిమోతిలో 2వ అధ్యాయము 1 నుంచి 3వ వచనములో 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యాలు ఇక్కడేమంటున్నాడంటే, ప్రార్థన చేయండి, మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడో లేదో అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఈ తిమోతిలో 2వ అధ్యాయంలో 1 నుంచి 3వ వచనాలలో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి. నెమ్మదిగా బ్రతకాలి. నెమ్మది అంటే ఏంటి? నెమ్మదిగా అంటే ఏంది? నెమ్మదిగా భర్త ఫుల్లుగా తాగొచ్చాడు, రోజు భార్యను కొడతాడు. ప్రతిరోజు ఇంట్లో ఏం చేస్తాడు? భార్యను దంచుతాడు. ఆమెమో రోజు ప్రార్థన చేస్తుంది, బలంగా ప్రార్థన చేస్తుంది. ఈ భర్త ఏమో రోజు తాగి రావటం, భార్యను కొట్టడం. ఏమైంది అక్కడ? ఆమె ప్రార్థనా పర్రాలు, ఈయనేమో తాగొచ్చి కొట్టేవాడు. ఇంటికి వచ్చాడు. ఆ కాలంలో తాగాడి బావిలు అంటారు, ఇట్లా ఉంటాయి. ఇటో కాలు వేసేసి ఇట్లా తోడుతారు నీళ్ళని, చేదతో నీళ్ళని పైకి తోడుతారు. తాగాడి బావి అంటారు. తాగాడంటే కట్టె పెడతారు బావి మీద, ఒడ్డు మీద ఒక కాలు, కట్టె మీద ఒక కాలు వేసి నీళ్లు తోడుతారు పూర్వకాలం. ఇప్పుడు అవి లేవులేండి, ఎక్కడ గనరావు. దాంట్లో పడిపోయాడు ఆ తాగిపోతాడు. ఈ భార్య లోపలికి తాడు దించిందంట, లోపలికి బావిలోకి తాడు దించింది భార్య. పట్టుకో, తాడు గట్టిగా పట్టుకో అని చెప్పింది. ఆడేం చేస్తాడంటే తాడు పట్టుకున్నాడు. తొందరలాగవే అంటే నింపాదిగా లాగుతుందట. ఎందుకు? రోజు కొడతాడు కదా, అందుకని నెమ్మదిగా లాగుతుందంట. ఏమన్నట్టు అది? నువ్వు చస్తే చచ్చివు, బతికిదే బతికిదు, నువ్వు మారుమనసు పొందవు, ప్రార్థన చేయవు, అందుకని చావు, ఎందులో చావు అన్నట్టుగా నెమ్మదిగా బయటకు తీస్తుందంట. అది నింపాదిగా అంటే నెమ్మదిగా. ఆమెకు నెమ్మది ఉంది కానీ ఆడికి లేదు, లోపల వాడు ప్రాణం పోద్దామని అని భయం. కొందరికి నెమ్మది ఉంటుంది, నెమ్మదిగా బ్రతకాలి, హాయిగా ఉండాలి. ప్రాణం అనేది హాయిగా ఉండాలి, బ్రతకలేదు. అంత గలిబిలి బతుకు, జీవితాల్లో గలిబిలి బతుకుంది, మనుషులు బ్రతుకులు. నేను నెమ్మదిగా ఉంటా, నన్ను గలిబిలి చేసేవాళ్ళు ఉన్నారు. గలిబిలి మాటలతో మన మాటలు గారడీ చేస్తారు.
వాళ్ళు ఏముందో నాకు తెలియదు. గలిబిలి ఉంది, నెమ్మది లేదు కనుక నీలో గలిబిలి ఉంది కనుక దేవుడు కాదు, నీలో ఉంది దయ్యం ఉంది. నీ హృదయం నెమ్మదిగా లేదు. ఏ వ్యక్తులను చూసో గలిబిలి అయిపోతున్నావు, ఆలోచనలతో గలిబిలి అవుతున్నావు అంటే సైతాన్ని నిన్ను గలిబిలి చేస్తుందని పాయింట్ పట్టుకుంటున్నా. నేను పట్టుకుంటున్నా పాయింట్. ఎవరి విషయం అయినా సరే దేవునికి స్తోత్రాలు. నెమ్మదిగాను సుఖంగా బ్రతకాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజులందరి కొరకు ప్రార్థన చేయాలి. అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు, బాన్స్వాడలో ఉన్న అధికారులు అందరి కొరకు, పీను మొదలుకొని ఎంఆర్ఓ దాకా, ఆర్డీఓ, కలెక్టర్ దాకా ఉన్న అధికారులందరి కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాసనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని రాసి ఉంది. ఈ ప్రార్థనలన్నీ మీరు చేయాలి. ఖాళీగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానని చెప్పి మోకాళ్ళ మీద ఉండి తర్వాత చేతుల మీద, ఈ మోసేతుల మీద పడుకొని ప్రార్థన చేస్తున్నానని ఈరోజు ప్రార్థనల మోకాళ్ళ మీద గురకొడతనం ఏంటి? ప్రార్థన అయిపోయింది, గురకొచ్చింది. చాలామంది ప్రార్థనలు అట్టుంటాయి. బ్రతుకుల్లో ప్రార్థన చేయమని మోకాళ్ళ మీద ఉండమంటే గురకొడతారు, నిద్రపోతున్నారు అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. మార్క్స్ 11వ అధ్యాయంలో 24వ వచనం 25వ వచనం, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలలను పొందినామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. తర్వాత మీకు ఒకరి మీద విరోధమేమైనాను కలిగిన ఎడల నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. వీళ్ళ పాపాలైతే క్షమించడు, ఎందుకంటే ఎదుటి వాళ్ళ పాపాలు మీరు క్షమించట్లేదు కనుక దేవుడు మీ పాపాలు అంటే క్షమిస్తాడు. చెప్పండి. తర్వాత 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. మీరేం చేయాలి అది అంటే అక్కడ రాసి ఉంది. ఏం చేయవలదని అంటే అక్కడ రాసి ఉంది. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను. 2వ దినవృత్తాంతం 7:14. నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలి? తమను తాము తగ్గించుకోవాలి. చాలామంది హెచ్చించుకుంటున్నారు. హెచ్చించుకొని ప్రార్థన జీవితంలో కూడా హెచ్చింపు. ఆయన ఏమంటాడంటే తమను తాము తగ్గించుకోవాలి. ఎక్కడ మనుషులు ఎదుటి కాదు, దేవుని ఎదుటి తగ్గించుకున్నారు. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తన్ను వెతకాలి. ప్రార్థన చేసి తన్ను వెతకి ప్రార్థన చేయాలి, వెతకాలి, చెడు మార్గాలను విడవాల. నీ 3 చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వెతకాలి. ఈ 3 భాగాలు. చెడు మార్గాలను విడవటం. అమ్మ చెప్పండి. చెడు మార్గాల్ని విడవటం, దేవుణ్ణి వెతకటం, ప్రార్థన. అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. నేను ఆకాశం నుండి ప్రార్థన వింటానంటాడు. ఆకాశం నుండి ప్రార్థన వింటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, వచనం గుర్తుపెట్టుకోండి. అయితే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వాక్యంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసిండెను. ఒకసారి ఎస్ఐ అనే ఒక ఆయన ఒక ప్రార్థన చేసుకునే ఆయన్ని పట్టుకుపోయి జైలు పెట్టాడు. వాళ్ళ ఆఫీస్ ఉన్న స్థలంలో చిన్నగా ఉంటుంది కదా, దానిలో పెట్టాడు.
గొలుసు ప్రార్థనలోకి వచ్చిన ఆయన్ని పట్టుకుపోయారు. రోడ్డు మీదకి అవుట్కి వెళ్ళినందుకు అని ఇలా సంఘం అందరికీ తెలిసింది. నేను అక్కడే ఉన్నా, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. లింగి మీద పరిగెత్తుకుని వచ్చి ఆయన విడిచిపెట్టాడండి. అధికారి ఆయన పట్టకపోయిన ఆయన లింగి మీద పరిగెత్తుకుని దడదడలాడుకుంటాం, నేను అన్యాయంగా పట్టుకొచ్చాను పలానా వ్యక్తిని లింగి మీద పరిగెత్తి తాళం తీసి ఆయన వదిలిపెట్టాడు. అంటే ప్రార్థన అనేది విజయం ఇస్తుంది, ప్రార్థన జవాబు ఇస్తుంది. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన అనేది అదొక ప్రార్థన అనేది మనం చేసే ప్రార్థన అనేది దేవునికి అంగీకారంగా ఉండాలని తెలుసుకున్నాను. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రభువు ప్రార్థన ఆలకించే విధంగా ప్రార్థన చేయాలి. దేవుడి మాటలను దీవించునుగాక, మిమ్మల్ని కూడా దీవించునుగాక.